నమస్తే, వెల్కమ్ టు టీ10. విజ్ఞానం వికసించి కట్టుబాట్లను, అడ్డుగోడలను, కుల మతాల సంఖ్యలను బద్దలు కొట్టాల్సిన చోట కుల వివక్ష కాలకూట విషంలా కరుడుగట్టిన ఉన్మాదంలా మారుగుతోంది. కుల వ్యవస్థ హిందూ సమాజంలో వేళ్లూనుకొని ఉన్న పెద్ద రుగ్మత. విజ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానం, అసమానతలు, వివక్షతలు దూరం కావాలి. అనాగరిక భావజాలాన్ని దూరం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికత తోటి పోటీ పడుతున్న కాలంలో కుల వివక్ష వెంటాడుతోంది. ఇవి మనిషి శక్తియుక్తుల్ని, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే మారణాయుధాలు. అణగారిన కులాల ఉన్నతికి అతిపెద్ద అడ్డుగోడలు. నిమ్న జాతుల కన్నీటి పిడుగులై దేశమును కాల్చివేయమంటూ చతుర్వర్ణ వ్యవస్థపై నిప్పులు చెరిగాడు జాషువా. దేశంలో కులగజ్జి నరాన జీర్ణించుకుపోయి ఉంది. పేదరికం వెంటాడుతున్న అరిసే ఆకల్ని, ఎగిసే డొక్కల్ని తొక్కిపెట్టి రేయింబవళ్లు కష్టపడి ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సంపాదించే వరకు ఎదిగినా కూడా పేరెన్నికగన్న ఉన్నత విశ్వవిద్యాలయాలు, ముంబై ఐఐటి వంటి విద్యా సంస్థల్లోనూ కులం పేరుతో దూషణలు, అవమానాలు, వేధింపులు తప్పటం లేదు. చదువులో చూపే ఆత్మవిశ్వాసం వివక్షను ఎదుర్కోవటంలో చూపలేక ఆత్మహత్యలకు పాల్పడే విషాద సంఘటనలు అనేకం. ఈ కుల వివక్ష విద్యార్థులకే కాదు, ప్రొఫెసర్ల స్థాయిలోనూ తప్పటం లేదు. సత్యాలను, వాస్తవాల నుంచి గ్రహించాలి అంటారు మావో సెట్టింగ్. కులం క్యాన్సర్ల పట్టణాల్లోని విద్యార్థికుల్లోకి పాకింది. ఈ కులం క్యాన్సర్ భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అడుగుపెట్టినటువంటి ప్రతి చోట వ్యాపించింది. ఈ జాడ్యం కులాల పేరుతో హాస్టళ్ల నుంచి కుల సంఘాలు, మ్యాట్రిమోనియల్స్ నిర్వహణ వరకు వెళ్ళింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక భారతదేశం ఎటువైపు పయనిస్తోంది? ఆముక్త మాల్యదలోని మాలదాసరి బతికిరా మధ్యయుగంలోక, శూద్ర శంభోకుని నరికివేసిన త్రేతాయుగం వైపా, ఏకలవ్యుని బొటనవేలును ఖండించుకునేలా చేసిన ద్వాపర యుగం వైపా, నిజాలు చెప్పిన లోకాయుతుల గ్రంథాలను బూడిద కుప్పలుగా చేసిన రోజుల్లోక ఎటు పయనిస్తున్నాం అన్నదే ప్రశ్న. మానవ వికాసం పరిడవిల్లాల్సిన స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ కులాల కుంపటి అగ్నిహోత్రం లాగా రాజుకుంటూనే ఉంది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి సమాచారాన్ని సేకరించి సమర్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో జైలులో ఖైదీలకు పనులు కేటాయించడంలోనూ కుల వివక్ష చూపడం సరికాదని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాంఘిక సమానత అన్న భావం మత రాజకీయాలకు పూర్తి వ్యతిరేకం. సామాజిక అసమానతలు సహజమైనవని ప్రజలకు నమ్మించేందుకు మతోన్మాదులు అనేక రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. వివక్ష అనేది నయం చేయవలసిన వ్యాధి. విద్య, అవగాహన మాత్రమే దానికి విరుగుడు. పోగొట్టుకున్న హక్కులను పోరాడి నిలబెట్టుకోవాలి. కుల మత మూఢ విశ్వాసాలతో కరుడుగట్టిన మానవ మెదళ్లలో అభ్యుదయకర ఆలోచనల విత్తనాలు మొలిపించాలి. రక్తధారలే ఉదయతారలై వికసించులే ఆత్మగౌరవం అంటారు ఓ దళిత కవి. కుల నిర్మూలన జరగనిదే కులతత్వం నాశనం కాదు. కులతత్వం నాశనం కానిదే భారత జాతిలో ఐక్యమత్యం రాదు. అంటరానితనం మంట గలవనిదే ఒక జాతిగా మనలేము. అంధ కుల మత విశ్వాసాలకు సమాధి, మానవ మేధ వికాసానికి పునాది అంటాడో కవి. కుల మత ధర్మాల పేరిట సృష్టించినటువంటి బొమ్మ జెమ్ముళ్ళు, మనువాదులు కట్టిన మట్టి గోడల సరిహద్దులో విధ్వంసం కావాలి. ఆ శిథిలాల నుంచి సరికొత్త నాగరికత, మానవీయత, సమానత ఉద్భవించాలి. అప్పుడే విశ్వమానత సమానత వర్ధిల్లుతుంది. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.